హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మింట్ రైస్ చేస్తున్నాను. పుదీనా రైస్. ఇది మా ఇంట్లోనే వేసాము పుదీనా. చూడండి ఎంత బాగా పెరిగిందో. ఈ పుదీనాతో నేను ఈరోజు మింట్ రైస్ చేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో వేసుకోవచ్చు. ఇది చాలా బాగా పెరుగుతుంది. ఇలా తెంపి బాగా కడిగి పుదీనాని బాగా వాష్ చేసిన తర్వాత ఆ పుదీనాని మనం యూస్ చేసుకోవచ్చు. ఇట్లా మేము ఏం మందులు వేయకుండానే పెరిగింది పుదీనా. నేను ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నాను, మింట్ రైస్. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ క్యారెట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్లో పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, పుదీనా అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం ఇలా రైస్ డైలీ వండుకుంటాం కదా, రైస్ సేమ్ అలానే రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్లా. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బగారా ఫ్లవర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అలాగే బగారా ఆకు, అలాగే సాజీరా, కరివేపాకు, 1 ఆనియన్ అండ్ తురిమి పెట్టుకున్న క్యారెట్. ఇప్పుడు మనం వీటిని బాగా కలపాలి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ మింట్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గ్రైండ్ చేసిన పేస్ట్ ఇలా అయ్యింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం జింజర్ పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి కలపాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని ఇప్పుడు మనం చేసుకున్న ఈ మసాలాలో యాడ్ చేయాలి. కొంచెం కొంచెం రైస్ వేసుకుంటూ బాగా కలపాలి. అంతా మిక్స్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకున్న పుదీనాని అండ్ ఈ వైట్ రైస్ని మొత్తం కలిపేసేయాలి. చూపిస్తున్నాను కదా అలా. అండ్ ఈ రైస్ మొత్తం కలిపాక చూడండి, ఇప్పుడు మనం ఈ రైస్ పైన 1 స్పూన్ గీ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ని. పుదీనా అనేది హెల్త్కి కూడా ఎంతో మంచిది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా మింట్ రైస్ చేసి పెడుతూ ఉండాలి. ఫైనల్లీ మింట్ రైస్ రెడీ అయిపోయింది. ప్లేట్స్లో ఇలా సర్వ్ చేసుకొని తినేసేయడమే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.